Hello guys, welcome back to my channel Priyash Tales. So this is a cute little video of my little pets in my home. అదేనండి ఫిష్ aquarium. I have cute little fishes in my home. యాక్చువల్లీ ఈరోజు ఈ వ్లాగ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పొద్దున్నే నాకు ఒక బాంబ్ బ్లాస్ట్ అయినంత పనే జరిగిందండి. యాక్చువల్లీ ఏమైందంటే ఫిష్ ట్యాంక్ మేము నార్మల్గా 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఆల్రెడీ క్లీన్ చేసి అప్పటికే 1 వీక్ ఆర్ 10 డేస్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ 10 డేస్లో క్లీన్ చేసుకుందాం అనుకునే లోపల మా పనమ్మ ఏం చేసిందో తెలుసా, షీఈ్ అవర్ హౌస్ హెల్ప్. అంటే ముందు మా ఇంట్లో వర్క్ చేసేది, బట్ ఈ ఫిష్ ట్యాంక్ కొన్న తర్వాత హౌస్ హెల్ప్ని మార్చామన్నమాట. తను వచ్చి జాయిన్ అయ్యి వెళ్ళిపోయింది, మళ్ళీ తిని రీజాయిన్ అయిందనమాట. సో ఏం చేసిందంటే ఫిష్కి నియర్లీ హాఫ్ బాటిల్ ఆఫ్ ఫుడ్ వేసేసింది. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఎవరైతే ఫిషెస్ని పెంచుకుంటున్నారో అందరికీ తెలుసు బేసిక్గా ఫిష్ ఫుడ్ చాలా తక్కువ వేయాలి. యాక్చువల్లీ ఒక్కొక్క ఫిష్కి డైలీ 1 or 2 వేస్తూ ఉండాలి. అలాంటిది హాఫ్ ఆఫ్ ద బాటిల్ వేసేసింది. నేను యాక్చువల్లీ దిస్ ఈజ్ సండే, నేను అశోక్ మార్కెట్కి వెళ్ళి, మాకు సండే వచ్చిందంటే చాలా ప్లాన్స్ ఉంటాయి, వాషింగ్, బట్టలు వాష్ చేసుకోవాలి, ఇలా చాలా ప్లాన్స్ ఉంటాయి. సో ఆ ప్లాన్స్ చేసుకుందాం అనుకునే గ్యాప్లో బయటికి వెళ్దామని ఇద్దరం రెడీ అయ్యాం. ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసుకొని బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం, ఇలా చాలా ప్లాన్ ఉంది. సో సడన్గా తను వచ్చి తన వర్క్ తను చేసుకొని రిటర్న్ అయిపోయింది అనమాట. నేను ఎందుకు చూసానో తెలీదు, ఎందుకంటే నేను నైట్ టైం ఫుడ్ వేస్తూ ఉంటాను, లేకపోతే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫుడ్ వేస్తూ ఉంటాను. బట్ ఎందుకు చూసానో తెలీదు, బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి నార్మల్గా అప్పుడప్పుడు ఒక లుక్ ఇస్తూ ఉంటాను. ఆ రోజు చూస్తే నియర్లీ చాలా ఫుడ్ ఉంది. నాకు చాలా భయం వేసింది. ఆబ్వియస్లీ అంటే చూడండి, ఎంత తిన్న తర్వాత వాటికి వదిలేసినవి అవి, అంటే ఇంకా వాటికి నచ్చక వదిలేసింది. బేసిక్గా ఫిషెస్ పెంచుకుంటున్న వాళ్ళందరికీ తెలుసు, మనం ఫిష్ ఫుడ్ వేస్తుంటేనే అవి చాలా ఎంతూజియాస్టిక్గా వచ్చి రపరపలు ఆడించేస్తుంటాయి ఫిష్ ఫుడ్ని, చాలా స్పీడ్గా తింటాయి అన్నమాట. అలాంటిది అవి వదిలేసాయంటే ఎన్ని తినుంటాయి ఆల్రెడీ. నాకైతే చాలా భయం వేసింది. బట్ ఆ హౌస్ హెల్ప్ని కూడా నేనేం అనలేదు. షీ ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ. శీతల్ తన పేరు, తను ఏమీ అనలేదు, ఎందుకంటే బికాస్ తనకి తెలియక చేసింది, తెలిసి అయితే ఎవరు చేయరు కదా. సో తను ఏమనుకుందంటే ఫిష్కి ఫుడ్ వేద్దాం, నాకు తనకి ఇష్టం అంట, సరదా అంట. సో అలా వేసింది కానీ వాంటెడ్లీ చేయలేదు. సో తను కూడా ఏమనలేదు. బట్ నెక్స్ట్ డే నేను తనకి క్లియర్గా చెప్పాను, నీకు ఇష్టం కాబట్టి ఫిష్ ఫుడ్ నువ్వే వెయ్యు, బట్ ఎంత వేయాలో నేను చెప్తాను, అంతే వెయ్యు డైలీ మార్నింగ్ వచ్చి అని చెప్పి అన్నాను. సో మొత్తం ఫిష్ ట్యాంక్ అంతా క్లియర్ చేసి, థ్యాంక్ గాడ్ ఈ వీడియో షూట్ చేసి ఇప్పటికీ 10 days అవుతుంది, బట్ దే ఆర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా భయం వేసింది. ఏంజల్ ఫిషెస్ అండ్ గోల్డ్ ఫిషెస్ అనమాట. సో లక్కీలీ అవి చాలా హెల్దీగా ఉన్నాయి. అండ్ మొత్తం ఎండ్ ఆఫ్ ద డే ఓకే, క్లీనింగ్ కూడా చెయ్యాలి అలాగో 1 weekలో. సో క్లీనింగ్ కూడా అయిపోయింది. చూసారా ఇక్కడ మీకు చూపించడానికి ఈ క్లిప్ తీశాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా చాలా అశోక్ క్లీన్ చేసి పడేసిన తర్వాత కూడా ఇన్ని ఉన్నాయన్నమాట. అంటే నేను తీసి ఫస్ట్ వాటర్ సపరేట్ చేశాను కదా, సో అప్పుడు ఫిల్టర్ చేసినప్పుడు ఉన్నామన్నమాట. థ్యాంక్ గాడ్ ఆ పని అయిన వెంటనే బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది. మేము ఇంట్లో ఉంటే అసలు ఏమీ తెలియదు అనమాట, వర్షం పడుతుందన్న విషయం కూడా మాకేం తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము బయలుదేరాం. అండ్ ఈరోజు వర్షం వచ్చినా పిడుగులు పడినా తగ్గేదే లేదు, ఎందుకంటే దిస్ ఇస్ సండే. అశోక్కి నాకు ఇద్దరికి వీక్ ఆఫ్ ఈరోజే కాబట్టి మాకు కావాల్సిన గ్రాసరీస్, వెజ్జీస్ అండ్ ఏమైనా కావాలంటే మేము ఈరోజే తెచ్చుకోవాలి. మాకు ఓన్లీ ఆప్షన్. నార్మల్ డేస్లో కూడా బాగా తిరుగుతూ ఉంటాం, బట్ ఆ రోజుల్లో వెజ్జెస్ తెచ్చుకోవడం అండ్ నాన్ వెజ్జెస్ తెచ్చుకోవడం, కర్రీస్ తెచ్చుకోవడం, ఈ ప్లాన్స్ ఏం పెట్టుకోమన్నమాట. సో ఏ పని ఉందో ఆ పని చూసుకొని వస్తాం. సో దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్. మేము ఉండే ప్లేస్కి చాలా దగ్గర అనమాట ఎయిర్పోర్ట్. సో ఇక్కడైతే మార్నింగ్ నేను టిఫిన్ ఏం చేయలేదు. స్వాగత్ రెస్టారెంట్ అని చెప్పి టిఫిన్స్ అన్నీ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఇక్కడ దొరుకుతాయి. సో లంచ్ అండ్ డిన్నర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట, కంఫర్టబుల్ ఫుడ్. నేనైతే ఇక్కడ ఒక వడ, ఒక ఇడ్లీ తీసుకున్నాను, కొంచెం చట్నీ ఇస్తారు. అండ్ ఇది దాల్ వడ. సో ఇది కూడా తీసుకున్నాం. అండ్ నేను ఒక కాఫీ చెప్పుకున్నాను. కాఫీ అయితే ఏడ్చినట్టుంది, నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థం అవ్వాలి ఆబ్వియస్లీ. సో ఆబ్వియస్లీ నాకు నచ్చింది ఏం చేస్తాం,
మా అశోక్కి ఇస్తాం. సో ఇక్కడ అదే జరిగింది, తనకి ఇచ్చేసాను. తను తాగలేక తాగుతున్నాడు అనమాట. నాకు తిడుతున్నాడు, నువ్వు అన్నీ ఆర్డర్ చేసుకుంటావు, నచ్చితే తింటావు, లేకపోతే నాకు ఇచ్చేస్తావు డస్ట్బిన్లో వేసినట్టు అని. సో అది అయిన తర్వాత మేము ఇక్కడ క్రాబ్ అండ్ ఫ్రాన్స్ ఇక్కడ తీసుకుంటాం ఒక దగ్గర హోల్సేల్లో, ఫ్రెష్గా బాగా దొరుకుతుంటాయి. సో అక్కడికి వచ్చాం, బట్ అక్కడ ఆ రోజు రెండూ లేవు. నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపించింది, మేమేం తీసుకోకుండానే వెనకొచ్చాం. బికాజ్ అంత బురద చేపల కంపు, తిన్నప్పుడు బాగుంటాయి కానీ షాపింగ్ చేసినప్పుడు మాత్రం అక్కడ అస్సలు ఉండలేం. సో ఇక్కడైతే బనానా చిప్స్ తీసుకున్నాం స్నాక్స్ కోసం. నాకు టేస్ట్ అని చెప్పేసి ఆయన చాలా ఇచ్చారు. సో నేను వెనక్కి చిల్ అవుతూ వర్షంలో చక్కగా నా బనానా చిప్స్ టేస్ట్కి ఇచ్చారు కదా, అవి తీసుకున్నాను. నాకు టేస్ట్ కోసమే నియర్లీ 1/2 kg ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము చూస్తున్నాం అనమాట, ఎక్కడైనా అట్లీస్ట్ మటన్ తీసుకుందామని వెయిట్ చూస్తున్నాం, మంచిగా ఎక్కడైనా ఫ్రెష్గా కనిపిస్తే తీసుకుందామని చెప్పి. బట్ దొరకలేదు, ఎందుకంటే వర్షం అండ్ ఎక్కడైతే దొరుకుతుందో ఆ ఏరియాలో కూడా వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ వెజ్జీస్ తీసుకోవడానికి వచ్చాం. ఇదేంటో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ బిలో ఆ వెజ్జీస్ ఏంటో. సో ఇక్కడైతే వెజ్జీస్ తీసుకున్నాం. అండ్ ఈ షాప్కి ఫస్ట్ టైం వచ్చాం. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ చాలా ఫ్రెష్గా కనిపించాయి. బట్ మార్కెట్లో 10 రూపీస్ అయితే ఈయన 15 రూపీస్కి అమ్ముతున్నారు. సో అందుకే వీ షుడ్ ఆల్వేస్ ప్రిఫర్ స్ట్రీట్ వెండర్స్. సో ఇది చూసారా, ఇది మా వెల్స్పన్ దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట, వెల్ హోమ్లో మేము ఉండే ప్లేస్లో. ఇక్కడైతే మొత్తం అదంతా తిరిగి వచ్చి మా ఇంటి దగ్గర మటన్ కోసం వెతుకుతున్నాం. ఫైనలీ మటన్ కూడా దొరికింది. అండ్ మా ఇంటి పక్కన ఉండే క్రికెట్ గ్రౌండ్ అండ్ ఇదొక పెద్ద గ్రౌండ్ మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. అంటే ఎంత వర్షం పడిందో చూసారా, ముందు రోజు నైట్ నుంచి పడుతూనే ఉందంట. సో దీని తర్వాత కూడా వ్లాగ్ తీశాను, ఎందుకంటే వచ్చే రోజు గ్రహణం కాబట్టి. గ్రహణంలో ఏం చేశాను, గ్రహణం తర్వాత ఏం చేశాను, నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ స్టే ట్యూన్. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ ఐకాన్. మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. సో thank you so much for the support and please subscribe to Priyash Tales.